శత్రువుల ఇచ్చకు అప్పగించిన వాడు మేము నిన్ను స్తుతించుచున్నాము. దరిద్రుల వంశమును మందవల్ల వృద్ధి చేయవాడు మేము నిన్ను స్తుతించుచున్నాము. దరిద్రుల ప్రాణం రక్షించుటకే అతను కుడి ప్రక్కన ఇచ్చేవాడు మేము నిన్ను స్తుతించుచున్నాము. దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టేవాడు మేము నిన్ను స్తుతించున్నాము. పెంట కుప్పలని బేల పైకెత్తాడు మేము నిన్ను స్తుతించుచున్నాము. దరిద్రులకు న్యాయం తీర్చాడు మేము నిన్ను స్తుతించుచున్నాం. తండ్రి లేని వారు తండ్రిగా ఉండవాడు మేము నిన్ను స్తుతించుచున్నాము. పేదలను కటాక్షించు వాణిని రోగశయ మీద ఆదరించి స్వస్థపరచువాడు మేము నిన్ను స్తుతించున్నాము. విధవరాండ్రకు న్యాయకర్తగా ఉన్నవాడు మేము నిన్ను స్తుతించున్నాము. తండ్రి లేని వారికి సహాయకుడు మేము నిన్ను స్తుతించున్నాము. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపకారి ప్రార్థన ఆలకించేవాడు మేము నిన్ను స్తుతించుచున్నాము. పరదేశాలను కాపాడవాడు మేము నిన్ను స్తుతించున్నాము. తండ్రి లేని వారిని మరియు విధవరాండ్రు ఆదరించేవాడు మేము నిన్ను స్తుతించున్నాము. ఏకాంగులను సంసారాలుగా చేయడం మేము నిన్ను స్తుతించున్నాము. నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలిగించేవాడు మేము నిన్ను స్తుతించున్నాము. తన శాపలను బట్టి సంతాపనందువాడు మేము నిన్ను స్తుతించున్నాము. తన శాపని క్షేమం చూసి ఆనందించడం మేము నిన్ను స్తుతించున్నాము. నీ శాపని మాట రూఢిపరచడం మేము నిన్ను స్తుతించున్నాము. శాపలను అగ్ని జ్వాలలు చేయడం మేము నిన్ను స్తుతించున్నాము. శాపల ప్రాణం విమోచించడం మేము నిన్ను స్తుతించుచున్నాము. నీ సేవకుల మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయడం మేము నిన్ను స్తుతించుచున్నాము. నడతను స్థిరపరిచి ప్రవర్తన చూసి ఆనందించడం మేము నిన్ను స్తుతించుచున్నాము. నేల పడిన చేపట్టుకొని లేవనెత్తడం మేము నిన్ను స్తుతించుచున్నాము. హృదయంలో అంతరింద్రియమును పరిశీలించి నీతి గల దేవ మేము నిన్ను స్తుతించున్నాము. యథార్థ హృదయం రక్షించే దేవ మేము నిన్ను స్తుతించున్నాము. నీతిమంతులను పరిశీలించడం మేము నిన్ను స్తుతించున్నాము. నీతిమంతుల సంతాన పక్షం ఉన్నవాడు మేము నిన్ను స్తుతించుచున్నాము. నీతిమంతులు మొరపెట్టి ఆలకించి సమలన్నిట్లను విడిపించాడా మేము స్తుతించున్నాము. నీతిమంతుల పలుగా అనేక ఆపదలలో నుండి విడిపించాడా మేము నిన్ను స్తుతించున్నాము. నీతిమంతుల ఇంట్లన్నింటినీ కాపాడి ఒకటి అయిన నిరూపకులు చూసుకోవడం మేము స్తుతించున్నాము. నీతిమంతులను విడవని వాడు మేము నిన్ను స్తుతించున్నాము. నీతిమంతుల సంతానం భిక్షమెత్తకుండా కాపాడేవాడు మేము నిన్ను స్తుతించున్నాము. నీతివంతుల సంరక్షకుడు మేము స్తుతించున్నాము. నిర్దోష చర్యలను గుర్తించడం మేము నిన్ను స్తుతించున్నాము. నీతిమంతులు ఎన్నడూ కథలని వాడు మేము నిన్ను స్తుతించున్నాము. నీతిమంతులను ఖర్జూర వృక్షాలను లాభాల మీద దేవత వృక్షాలు ఎదుగు చేయడం మేము నిన్ను స్తుతించున్నాము. నీతివంతులను ప్రేమించడం మేము నిన్ను స్తుతించున్నాము. ముసలితనం చిగురు పెట్టుతూ సారంభాలు పచ్చగా నుండి సహాయం చేయడం మేము స్తుతించున్నాము. ధైర్యం వహించడం మేలు చేయటకు నాతో కూడా వాడడం ఇస్తున్నాము. యథార్థంగా ప్రవర్తించే వారికి మేలు చేయడం మేము స్తుతించున్నాము. దీనిని లేవనెత్తడం మేము నేను స్తుతించున్నాము. దీనిని రక్షణతో అలంకరించడం మేము నిస్తుతున్నాము. దీనులను నడిపించు నీ మార్గము నేర్పడ మేము నిన్ను స్తుతించున్నాము. నీ వాక్యమును బట్టి నీ మార్గమును బట్టి పాపలు ఉపదేశించడం మేము స్తుతించున్నాము. నీ ఎందుకు భయభక్తుల వారికి నిబంధన తెలిసేవాడు మేము నిన్ను స్తుతించున్నాము. భక్తులు ఎన్నటి కాపాడ మేము నిన్ను స్తుతించున్నాము. తన ప్రజలతోనూ భక్తులతో శుభోచరణ సెలవించడం మేము నిన్ను స్తుతించున్నాము. పరిశుద్ధ దూతల సభల మిక్కిలి భీకరుడే మేము నిన్ను స్తుతించున్నాము. తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడే మేము నిన్ను స్తుతించున్నాము. కిరుబులు సెరుబులు చెంత కొనియాడబడివాడు మేము నిన్ను స్తుతించున్నాము. నా తలెత్తువానికి ఉన్నా ప్రసాద్ తలెత్తువానికి ఉన్నా కనుక విస్తుంచున్నామే. గురుపత్తు కొమ్మాలి నా కొమ్ము ప్రసాద్ కొమ్మ పైకితో నిస్తుంచున్నామే. ఎత్తైన స్థలం మీద ప్రసాద్ మేము నిస్తుంచున్నాము. ప్రసాద్కి నాకు ఆధారంగా ఉన్నాడు మేము నిన్ను స్తుతించున్నామే. ప్రసాదమే నన్ను సురక్షితంగా నివసించే స్తుతించుచున్నాము. ఆపత్కాల మందు ప్రసాదం ఆదుకొని వాడా మేము స్తుతించున్నాము. ప్రసాద దీపమును నా దీపం వెలిగించడం మేము నిన్ను స్తుతించున్నాము. చీకటిని ప్రసాద్కి నాకు వెలుగా చేయడం ఇస్తున్నాము. బలులైన నైవేద్యంలో కోరని వాడా మేము నిన్ను స్తుతించున్నాము. నా విజ్ఞాపన దాన్ని ఆలోచించ స్తుతించున్నాము. నా రోదనతో నేను వాడే మేము స్తుతించున్నాము. నా కన్నీళ్ళు నీ బొడ్ల నుంచి ప్రసాద కన్నీళ్ళు నీ బొడ్ల నుంచి వేస్తున్నాము. కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను ప్రసాదకులను తప్పించి వేస్తున్నాము. జారి పడకుండా ప్రసాద పాదం నా పాదం తప్పించడం మేము నేను స్తుతించున్నాము. ప్రసాద అడుగులు నా అడుగు స్థిరపరచడం మేము స్తుతించున్నాము. ప్రసాద పాదములకు నా పాదముల వల్ల వేయించడం మేము స్తుతించున్నాము. నా కాళ్ళు చిక్క కాళ్ళు ప్రసాద కాళ్ళు చిక్క కాళ్ళు వల్ల చేయడం స్తుతించున్నాము. ప్రసాద ప్రాణము పాదములకు చోటు విషయాలకు వచ్చడం ఇస్తున్నాము. నా శత్రువులు ప్రసాద్ శత్రువుల చేతిలో ఉండి ప్రసాదుని నన్ను రక్షించేవాడ మేము నిన్ను స్తుతించుచున్నాము. విశాల స్థలమునకు ప్రసాద్ నన్ను తోడుకొని వచ్చడం మేము స్తుతించున్నాము.
శత్రువులను చేపట్టి నీకు విశ్వాసం నిలబెట్టి విస్తుంటున్నాము. ఇరుకునంది నేను ప్రసాదం అరపెట్టకు విశాల సంబంధం ప్రసాద్ నాకు ఉత్తరం ఇచ్చి విస్తుంటున్నాము. ఆపదలను పిలిచి నన్ను విడిపించవిస్తుంటున్నాము. బలత్కాలను నన్ను రక్షించవిస్తుంటున్నాము. కోటవేళ పట్టణంలో తోడుకొని పండిస్తుంటున్నాము. నా చేతులకు యుద్ధం నేర్పాడుతున్నాము. నా చేతులకు యుద్ధం నా వరేళ్ళ పోరాటం నేర్పాడా. మేము నిన్ను స్తుతించున్నాము. నా చేయి పట్టుకొని ప్రసాద్ చేయబట్టి నేర్పాడా. ప్రసాద్ చేయి నా చేయి పట్టుకొని అడగ నేర్పిస్తున్నాము. దుష్టుల ఖడ్గం శాపని తప్పించడం మేము నీ స్తుతించున్నాము. యుద్ధ దిన తలను ప్రసాదాలను కాయవడం మేము స్తుతించున్నాము. ప్రసాద శత్రువులను నా శత్రువులను ప్రసాద్ మీదకి నా మీదకి రాకుండా సమాధానం కలిగేసి ప్రసాద్ ప్రాణమును నా ప్రాణం విమోచించడం మేము స్తుతించున్నాము. ప్రసాద్ మీదకి నా మీదకి లేచిన వారిని మాకు ప్రసాద్ కింద నాకన్నా అణచివేసుకోవడం మేము స్తుతించున్నాము. నాకు బలము ధరింపచేయడం మేము స్తుతించున్నాము. నాకు బలము కలుగు చేయి నియమించడం వేస్తున్నాము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక ఎండ నీ కృప చూపుచున్నాను సెలవు వేస్తున్నాము. నన్ను గొప్ప చేసి సాధ్యమే మేము నేను స్తుతించున్నాము. అన్ని జనులు నన్ను అధికారిగా చేస్తున్నాను. అన్ని జనులకు ప్రసాదులు నన్ను అధికారిగా చేసిన మేము స్తుతించున్నాము. జనములను నాకు లోపొచ్చేవాడని మేము స్తుతించున్నాము. ప్రజలొచ్చే కలములో పడకుండా నన్ను ప్రసాద్ విడిపించేవాడ మేము నిన్ను స్తుతించుచున్నాము. మా కలహము మాని ప్రసాద్ గుడంలో నా గుడంలో దాచోడ మేము స్తుతించున్నాము. ప్రసాద నిమిత్తము నా నిమిత్తం ప్రతిదనం చేయదే మేము స్తుతించున్నాము. నా శత్రువులు ప్రసాద్ శత్రువులు చేయి కీడును వారి మీదకి రప్పించోడ మేము నిన్ను స్తుతించున్నాము. ప్రసాద్ కొరకు నా కొరకు కొంచెన్న వారికి సంభవించిన దాన్ని ప్రసాద్కు నాకు చూపించోడ మేము నిన్ను స్తుతించున్నాము. స్తుతులు దేవుని సన్నిధికి చేరుగాక. దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి ప్రతి రోజు చెల్లించాల్సిన స్తుతులు. యేసయ్య మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి పాదాలు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన వస్త్రాలను బట్టి పాదాలు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి పాదాలు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి పాదాలు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి పాదాలు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పాదాలు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి పాదాలు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన కాపుతలను బట్టి పాదాలు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన సేవను బట్టి ఉద్యోగాన్ని బట్టి లేదా వ్యాపారాన్ని బట్టి పాదాలు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆస్తిని బట్టి పాదాలకి మీరు ఇచ్చిన ఆస్తిని బట్టి వాహనాలు బట్టి పాదాలకి స్తోత్రం. దేవుడు చేసిన ఆత్మీయ మేలులను బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్తుతులు. యేసయ్య మీరు ఇచ్చిన కృపను బట్టి పాదాలు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన విశ్వాసం బట్టి పాదాలు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన రక్షణ బట్టి పాదాలు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన బైబిల్ని బట్టి పాదాలు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి పాదాల స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన తల్లిదండ్రులు ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి పాదాల స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆత్మీయ సహవాసం బట్టి పాదాల స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆత్మ ఫలమును బట్టి పాదాల స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన తలాంతులు బట్టి పాదాల స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన కృపాలను బట్టి పాదాలకి స్తోత్రములు. ఆమేన్. కన్ఫెషన్స్ ట్రాన్స్లేషన్ చెప్పుకుందాను. విశ్వసించు కనుక మాట్లాడితే నా కుటుంబపై, నా ప్రేయర్స్ కుటుంబపై, ప్రసాద్ కుటుంబపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబపై ఈ దినము సాతాను ప్రణాళిక యేసుక్రీస్తునామములో కొట్టివేయుచున్నాను. ఈ దినము నా కుటుంబపై, నా ప్రేయర్స్ కుటుంబపై, ప్రసాద్ కుటుంబపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబపై యాక్సిడెంట్ చే దురాత్మ అధికారం యేసుక్రీస్తునామములో కొట్టివేయుచున్నాను. వేటకాని ఉరి నాశకమైన తెగులు, రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ ఎగురు బాణము, చీకట్లో సంచరించే తెగులు, మధ్యాహ్నం పార్చే రోగం యేసుక్రీస్తునామములో కొట్టివేయుచున్నాను. సింహములు, నాగపాములు, పద్మ సింహములు, భుజంగములు, పాములు, తేళ్లు వాటి అధికారములు యేసుక్రీస్తునామములో కొట్టివేయుచున్నాను. అపాయము, తెగులు, మరణము, శోధన, కీడు, పగటి వేళ రాత్రి వేళ వెన్నెల యేసుక్రీస్తునామములో కొట్టివేయుచున్నాను. కృంగుదల, నిరాశ, అవిశ్వాసము, దిగులు, బాధ, భయము, వేదన, తొందరపాటు మొదలగు సాతాను తంత్రములు యేసుక్రీస్తునామములో కొట్టివేయుచున్నాను. నిద్రలో, కళలో సాతాను విత్తన కార్యాలు నా జీవితంలో, నా ప్రేరోస్ కుటుంబం జీవితంలో, ప్రసాద్ జీవితంలో, ప్రసాద్ తల్లిదండ్రుల జీవితంలో, కుటుంబంలో పని చేయకుండా యేసుక్రీస్తునామములో కొట్టివేయుచున్నాను. అపవిత్ర ఆత్మ, వ్యభిచార ఆత్మ, జారాత్మ ఆత్మ, యజ్వేల ఆత్మ, డెలీల ఆత్మ, బబులోని వేశ్య ఆత్మ,
మరి సాతాను దూతల అధికారం యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ఆకాశ దురాత్మ పక్షుల దురాత్మ మృగాల దురాత్మ చలచరముల అధికారము నా ప్రాణాత్మ దేహముల పైన, నా ప్రేరోస్ కుటుంబ ప్రాణాత్మ దేహముల పైన, ప్రసాద్ ప్రాణాత్మ దేహముల పైన, ప్రసాద్ తల్లిదండ్రుల ప్రాణాత్మ దేహముల పైన, నా కుటుంబం పైన యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. కన్స్టిట్యూషన్స్ అయిపోయినాయి, కన్ఫెషన్స్ అండి. ఈ దినం పుస్తకం చుట్టూలో నా కుటుంబానికి వచ్చి, నా ప్రేరోస్ కుటుంబానికి వచ్చి, ప్రసాద్కి వచ్చి, ప్రసాద్ తల్లిదండ్రులకు వచ్చి రాయబడిన దేవుని ప్రణాళికలు యేసుక్రీస్తు నామములో నెరవేరును గాక. ఆమె పరిశుద్ధత, ప్రార్థన, వాక్య ధ్యానము, వాక్యం అనుసరించుట ఈ దినం అంతా యేసుక్రీస్తు నామములో నేను, నా ప్రేరోస్ కుటుంబంలో, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలో కలిగి ఉండును గాక. ఆమె దేవుని భయము, దేవుని 7 ఆత్మలు నాపై, నా ప్రేరోస్ కుటుంబంపై, నా కుటుంబంపై, ప్రసాద్ తల్లిదండ్రులపై ఈ దినమంతయు యేసుక్రీస్తు నామములో నిలిచి ఉండును గాక. ఆమె దేవుని చిత్తమును ఈ దినమంతయు యేసుక్రీస్తులో నేను, నా ప్రేరవస్ కుటుంబంలో, నా కుటుంబము, ప్రసాద్ కుటుంబము, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం చేయుదుము గాక. ఆమె దర్శనంలో కళలలో ఈ దినము ప్రభువు నన్ను దర్శించును. నన్ను, నా ప్రేరవస్ కుటుంబమును, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబమును, నా కుటుంబం దర్శించును గాక. ఆమె ఆత్మవరంలో, ఆత్మఫలములు ఈ దినము నాలో నుండి, నా ప్రేరవస్ కుటుంబంలో నుండి, ప్రసాదులో నుండి, నా కుటుంబంలో నుండి, ప్రసాద్ తల్లిదండ్రుల్లో నుండి యేసుక్రీస్తు నామంలో ప్రత్యక్షపరచబడును గాక. ఆమె నా మనసు, హృదయము, ఆత్మ, దేహము ఈ దినమంతయు పరిశుద్ధాత్మ స్వాధీనములు నడిపించబడును గాక. ఆమె నా మనసులో, నా ప్రేరవస్ కుటుంబ మనసులో, నా కుటుంబ మనసులో, ప్రసాద్ మనసు, ప్రసాద్ తల్లిదండ్రుల మనసు, హృదయము, ఆత్మ, దేహం ఈ దినమంతి పరిశుద్ధాత్మ స్వాధీనంలో నడిపించబడును గాక. ఆమె నా ఆలోచనలు, నా ప్రేరవస్ కుటుంబపు ఆలోచనలు, నా కుటుంబ ఆలోచనలు, ప్రసాద్ ఆలోచనలు, ప్రసాద్ తల్లిదండ్రుల ఆలోచనలు, ఆశలు, ఆవేశాలు, ఊహలు, తెలివి, నిర్ణయాలు, స్వచిత్తము దేవుని వాక్యం చేత నడిపించబడును గాక. ఆమె సర్వాంగ కవచము ధరించి సాతాను తంత్రములను ఈ దినము యేసుక్రీస్తు నామములో జయించుదుము గాక. ఆమె నా సాక్ష్యము, ప్రేరవస్ కుటుంబ సాక్ష్యములు, ప్రసాద్ సాక్ష్యము, ప్రసాద్ తల్లిదండ్రుల సాక్ష్యము, నా కుటుంబ సాక్ష్యము క్రీస్తు సువార్త ఒకరికైనా ప్రకటించే కృప ఈ దినము పొందుదుము గాక. ఆమె దేవుని వెలుగు, జీవము, రాజ్యము, మహిమ, బలము ఈ దినమంతయు నాపై, నా ప్రేరవస్ కుటుంబంపై, నా కుటుంబంపై, ప్రసాద్పై, ప్రసాద్ తల్లిదండ్రులపై పనిచేయను గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అక్షయత మరణం అసాధ్యము, దైవిక కాపుదల ప్రమాదాలు అసాధ్యం, దైవిక వనరుల పేదరికం అసాధ్యము, దైవిక ఆరోగ్యం రోగం అసాధ్యము, దైవిక నడిపింపు తప్పిదములు అసాధ్యం, ప్రభు శరీర రక్తము తెగులు అసాధ్యము. ఆమెన్. పరలోకంలో ఎలాగో జరుగుతున్నదో నాలోను, నా ప్రేరవస్ కుటుంబంలోను, ప్రసాదులోను, ప్రసాద్ తల్లిదండ్రులు అలాగే జరుగునుగా. పరలోకంలో ఎలాగో జరుగుతున్నదో నా కుటుంబంలో అలాగే జరుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లోకం అంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఆమెన్. యేసుక్రీస్తు నామంలో ఈ వాగ్దానములు నా కుటుంబంలో, నా ప్రేరవస్ కుటుంబంలో, ప్రసాద్ కుటుంబంలో, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఆమెన్. అష్టమ గారు, అరుణ్ గారు అదే అది చదవండి. ద్వితీయోపదేశ 28 అప్పటి నుంచి 14 వరకు చదవండి. అట్లాగే నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకునే ఎలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడు, పొలంలో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుక్కుటెద్దు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడను. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుతువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వేరొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ యొద్ద నుండి పారిపోవద్దు. నీ కొట్లలోనూ నువ్వు చేయు
ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకున్న ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ కూడా యెహోవా నామమున నీవు పిలువబడదువు. చూడుము, కూర్చుట భూ ప్రజలందరూ కూడా యెహోవా నామమున నీవు పిలువబడ్డ చూచి నీకు భయపడదురు. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకును ఆకాశమున తన మంచి ధనానిది తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవే కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములో కుడిమికి గాని ఎడమకు గాని తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడిగా ఉండువు కానీ క్రిందవాడిగా ఉండవు. వాగ్దానాలన్నీ కూడా దేవుడు మన జీవితాల్లో ఆయన మాట మనం శ్రద్ధగా వినేటట్టుగా చేస్తే మనకి కలుగ చేయనుగా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. కొంచెం 91 కీర్తన కూడా చదవండి. మా 91 కీర్తన చదవండి అమ్మా. అమ్మ చదువుతున్నా కానీ ఇది ఆన్ చేయకుండా చదువుతున్నా. సారీ. మహానటుని చాటును నివసించి వాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడేము దాలై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం మంది పొడు చేయు రోగములకైనను నీ భయపడుతుంది. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను నీ అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించింది. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకుందురు. నీవు సింహములను నాగుపాములను ప్రతిగదు, పొదము సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదు. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించదను. వాగ్దానాలన్నీ కూడా మన కుటుంబంలో, ప్రసాద్ కుటుంబంలో, పేరువాస కుటుంబంలో దేవుడి నెరవేర్చుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. విషయరాయ్ గారు ఏమైనా వాక్యం చెప్తారా? గారు మేడం, గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు చెప్తారా? 15 నిమిషాలు వాక్యం. ప్రసంగ నేర్చుకుంటాం. సరే, ప్రసంగ గారండి ఒక 10-15 నిమిషాలు, ఎందుకంటే 5 అయిపోయింది కాబట్టి ఒక 10-10 నిమిషాలు వాక్యం చెప్తారు. ఆ వాక్యం నిమిత్తం
డాక్టర్ గారు ప్రార్థన చేయండి అమ్మా వాక్యం గురించి. డాక్టర్ గారు ఆ వాక్యం నిమిత్తమే ప్రార్థన చేయండి. స్తోత్రం నాన్న, స్తోత్రం నాన్న, స్తోత్రం నాన్న, స్తోత్రం నాన్న. ఇదో దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభాని పాదాలు పెట్టి అడుగుతున్న తండ్రిని కొందనాలు, స్తోత్రం. అని దాసులు వాక్యం చెప్తుండగా తండ్రి అయ్యా, నోటికి బోరుగా ఉండి నీవే మాట్లాడి నీవే దర్శించయా. ఏ వాక్యం బాధిస్తుండో తండ్రి, ఆ వాక్యాన్ని ఇని వదిలిపెట్టక తండ్రి మా హృదయాల్లో నాటుబట్టుకు సహాయం దయచేయమని, నీ కృప నీ కాపుదల మాకు అనుగ్రహించమని, నీ కనుదృష్టి మా పైన కుమ్మరింపచేయమని, వాక్యం అంతట్లో నీవే తోడునిడుగా ఉండి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు చెల్లిస్తాను. ఇప్పుడు ఈ సమయాన్ని పాస్టర్ ప్రసన్న గారు తప్పిస్తున్నాండి, వాటితో చెల్లిస్తాను. అందరికీ ప్రైజ్లాడండి. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి దేవాది దేవుడు ఆయన కృపలో మనకి ఇచ్చినటువంటి యొక్క సదవకాశంలో మరి ఉదయ కాలంలో బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఒకటి చదువుతారా? ఆయన ప్రతిపన్న లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చాలా దేవుని స్తోత్రం. దేవుని ఈ వాక్య భాగం మనము హృదయంలో భద్రపరిచి తన మాటల తేట తెల్లగా తెలియపరచును గాక. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ మార్కు సువార్త రాసినటువంటి మార్కు గారు చెప్తున్నారు, యేసు ప్రభు వారు ఆయన పెందల కాడే ఇంకా చీకటి ఉండగానే లేచి ఆయన అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభు వారు దేవాది దేవుడు, ఆయన మరి భూమి ఆకాశములను కలుగు చేసిన వాడు, సర్వమానవాళి కొరకై ప్రాణం పెట్టడానికి ఈ లోకామునికి వచ్చినవాడు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు. అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి పెందల కాడే చీకటి ఉండగానే ఆయన లేచి అరణ్యములో అనగా ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మన ఆత్మీయ జీవితంలో మరి అనేక పర్యాయములు మరి మనం చేయలేని వారంగానే ఉన్నాము. ఇదేనాను కూడా మరి మన అవకాశాన్ని బట్టి కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనము ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో కూడా మనం పాల్గొంటూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు ఎందుకని ఉదయకాలం వెళ్ళి ప్రార్థన చేశాడు. ఈ ఉదయకాల ప్రార్థన వలన మనకి ఆయనకి ఏం ప్రయోజనం ఉంది, మనకు కూడా ఏం ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందామండి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. చూడండి, కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనం. ఈ ఉదయకాల ప్రార్థన వలన మరి ఏంటి ప్రయోజనము, ఏం లాభం ఉంది, దేనికి చేయాలి అనేది మనకు తెలిసినప్పటికీ కొన్ని విషయాలను కూడా మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 5:3. ఈ ఉదయకాల యెహోవా ఉదయం నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. చాలండి. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారి ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తుంది ఏంటంటే ఈ ఉదయకాల ప్రార్థన మరి చేయటం వలన మనకి ఈ దినానికి ఈ రోజుకి సిద్ధపాటు కలిగిన మన జీవితము అంటే సిద్ధపాటు కలిగి జీవించటం కొరకు ఈ ప్రార్థన మనకి చాలా అవసరమైనది. దేవుడిచ్చినటువంటి ఈ దినాన్ని గడిచిన రాత్రంతా కాపాడి భద్రపరిచి క్షేమాన్ని కలిగించాడు. అంటే అందరికీ అలాగుంది కదా అంటే ఏ సమయంలో ఎవరికి ఏం జరుగుద్దో తెలియదని తేటగా మనకు బైబిల్ కూడా సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త
33లో ఉంటుంది కదా, ఏ సమయానికి ఏం జరుగునో నీకు తెలియదు కనుక నువ్వు జాగ్రత్త కలిగి ఉండని అక్కడ మార్పు చెప్తా ఉంటాడు. కనుక ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ఉదయకాల ప్రార్థన భక్తుడైనటువంటి దావీదు ద్వారా అంటున్నాడు కదా, యెహోవా ఉదయమును నా కంఠస్వరము నీకు వినిపించదును, ఉదయము నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధపరిచి కాచుకొని ఉంటుంది. అంటే ఈ దినమంతటిని మనల్ని దేవుని యొక్క కాపుదల కొరకై మనం సిద్ధపాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఉదయకాల ప్రార్థన. ఈరోజు మనం ఏం చేస్తాము, ఏ పనుల్లో ఉంటాము, ఎక్కడికి వెళతాము, ఆ పనులన్నిటి కొరకై అంటే ఈ దినము కొరకు దేవుడిచ్చినటువంటి ఈ మరొక రోజు కొరకై సిద్ధపాటు కలిగి అంటే సిద్ధం చేసుకోవడానికి దినాన్ని మన యొక్క దినచర్య ఏదైతే ఉన్నదో అవన్నీ క్రమబద్ధతలో జరగటానికి దేవుని తోడు కోసము ముందుగా మనము వాటన్నిటి కొరకై ఈ ప్రార్థన ద్వారా, ఉదయకాల ప్రార్థన ద్వారా ఈ రోజున మనము సిద్ధపాటు చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ వచ్చాడు. కనుక నీ ఉదయకాల ప్రార్థన మొట్టమొదటిగా ఏంటంటే ఈ దినము జరిగేటువంటి ప్రతి దాని కొరకై మనకి సిద్ధం చేసుకోవడానికి ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని మనకి తేటగా తెలియపరచబడతా ఉంది. రెండోది కూడా చూద్దాం. కీర్తనలు 50వ అధ్యాయము 14వ వచనం చూడండి. కీర్తనలు 50వ అధ్యాయము 14వ వచనము. ఈ ఉదయకాల ప్రార్థన మరి ఏంటి, దానివల్ల మనకు ఉపయోగం అనేది చూద్దాం. 90వ అధ్యాయం 90వ అధ్యాయము 14వ వచనము. కీర్తన 90వ అధ్యాయము 14వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి పోషించదము. చాలండి. అంటే ఈ దినమంతటిలో మనము ఏం చేయడానికంటే ఈ దేవుని కృప మిమ్ములను తృప్తిపరచలను, అప్పుడు మేము మా దినములన్నీ తృప్తిగా సంతోషంగా ఉండడానికి ఈ ఉదయకాల ప్రార్థన మనము ఈ దినము సంతోషంగా గడపటానికి, తృప్తిగా జీవించటానికి ఇది సిద్ధపాటు ప్రార్థన. దినానికి, ఈ రోజుకి, ఈ ఉదయం మొదలుకొని గడిచే ఈ యొక్క రోజంతటి కొరకై మనము మరి ఉదయకాల ప్రార్థన దేనికై అంటే ఈరోజు మనము సంతోషంగా జీవించటానికి. అదే సిద్ధపాటు ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మొరపెడతామో ఆ ప్రార్థన ద్వారా మనము సంతోషంగా ఈరోజు గడపటానికి దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. కృప అనేది మనం గమనించాలి. ఏంటంటే ఏదైతే మనము చేయలేమో, మన వల్ల కాదో అది కృప ద్వారా దొరుకుద్ది. అదే కృప అంటే. కృప అంటే మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ఆలోచన, దేవుని కృప అనేది మనము చేయలేని పని ఏదైతే ఉన్నదో అది మనకు కలిగించటమే దేవుని కృప. మన చేయలేని పని, చేయలేని అవకాశము ఏదైతే ఉందో అది మనకి రావటమే దేవుని కృప అన్నమాట. అందుకనే ఈ దినమంతటిని మనము ఈ ఉదయకాల ప్రార్థన ఏం చేస్తుందంట, తృప్తిపరుస్తుంది ఈ ఉదయకాల ప్రార్థన. అది రెండవదిగా చూద్దాం. నేను ఎక్కువ వివరించట్లా, మన టైం తక్కువగా ఉంది కాబట్టి. మూడవదిగా కూడా చూద్దాం. చూడండి, కీర్తనలు 63వ అధ్యాయము 1వ వచనం చూడండి. కీర్తనలు 63:1. కీర్తనలు 63:1. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెలుగుదును, నీ బలము నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమును నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చాలండి. అయితే మూడవదిగా మనకి ఈ దినము అంటే ఈరోజు దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో ఎక్కడ బలహీనంగా ఉంటామో ఆ బలహీనమైన సమయాల్లో బలము పొందుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ఉదయకాల ప్రార్థన. ఈ ఉదయకాల ప్రార్థన మనము బలహీనపడేటువంటి పరిస్థితులన్నీ కూడా అది బలముతోనూ నీ ప్రభావంతోనూ చూడవలెనని. అంటే బలహీనమైన పరిస్థితుల్లో ఎప్పుడైతే మనకు బలహీనత కలుగుతుందో
ఆ సమయంలో ఈ ఉదయకాల ప్రార్థన మనకి బలపరిచేదిగా ఉంటుంది. గమనించాలి. ఇది మొదటిది. ఈ ఉదయకాల ప్రార్థన మనల్ని ఎందుకు మనం చేయాలంటే, మొట్టమొదటిది ఈ యొక్క దినము, ఈ రోజు కొరకై సిద్ధపాటు కలిగి ఉండడానికి మనకి ఈ ఉదయకాల ప్రార్థన. రెండవది, ఈ దినమంతటిలో మనం సంతోషంగా ఉండడానికి మరి ఉదయకాల ప్రార్థన. మూడవది, ఈ దినమంతటిలో మనం ఎప్పుడైతే బలహీనంగా కృంగిపోతామో, వేదన ఉంటుందో, అప్పుడు మనల్ని బలపరిచేదిగా ఉంటుంది ఈ ఉదయకాల ప్రార్థన. మరొక మాట చూడండి, కీర్తనలు 91:5 చూడండి. కీర్తనలు 91:5. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. అదండి, ఇక్కడ చూసినట్లయితే ఈ ఉదయకాల ప్రార్థన మనము ఏ ఏ పరిస్థితుల్లో భయపడతామో ఆ భయములన్నిటి నుంచి విడుదల పొందేవారంగా ఉండుట కొరకై ఈ ఉదయకాల ప్రార్థన. అదే ఇక్కడ మరి 91 కీర్తనలో మోషే గారి ద్వారా తెలియపరచబడుతుంది. ఏంటంట, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగల వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఈ ఉదయకాల ప్రార్థన మనల్ని ఈ రోజంతటిలో మనకి కలిగే భయములన్నిటి నుండి మనల్ని విడిపించడానికి మరి ఈ ఉదయకాల ప్రార్థన మనము చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొకటి చూద్దామండి, అనేకమైన ఉన్నాయి కానీ ఇంకొక మాట చూద్దాం. కీర్తనలు 18:14 చూడండి. కీర్తనలు 18:14. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. అదండి, దేవునికి స్తోత్రం. ఐదవదిగా ఈ ఉదయకాల ప్రార్థన దేవుని దృష్టికి మనం అంగీకారముగా బ్రతకటానికి ఉపయోగపడుతుంది ఈ ఉదయకాల ప్రార్థన. గమనించాలి. ఐదవదిగా దేవుని దృష్టికి అంగీకారముగా మనము బ్రతకటానికి మరి ఈ ఉదయకాల ప్రార్థన మనం కలిగి ఉండాలి. యేసు ప్రభువు వారు ఉదయకాలమే మరి చీకటి ఉండగానే అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళి ప్రార్థన చేశాడంటే, ఆ రోజు ఆయన చేసే పరిచర్య కొరకై సిద్ధపాటు మరి కలిగి ఉండడానికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ రోజు ఆయన చేసే పని తండ్రికి మహిమకరంగాను ఆయనకి సంతోషంగా ఉండడానికి ఆయన ఆ ఉదయకాల ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ యేసు ప్రభువారు అరణ్యములో ఉదయముని ప్రార్థన చేయడానికి కారణము, ఎక్కడ బలహీనమైన పరిస్థితులు వస్తాయో అక్కడ దేవుని బలము కలిగి ఉండడానికి యేసు ప్రభువారు ఉదయకాల ప్రార్థన చేస్తూ వచ్చాడు. మూడవదిగా, ఎక్కడైతే అపవాది చేత భయములు కలుగుతాయో ఆ భయములో విడిపించడానికి ఆయన ఉదయకాల ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఐదవదిగా, పరలోకమందున్న తండ్రి దృష్టికి అంగీకారముగా ఉండడానికి ఆయన ఉదయకాల ప్రార్థన మరి ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన కూడా ఆ సమయంలో మానవుడే, శరీరధారిగానే ఉన్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవునికి ఆ యేసు ప్రభువారు చేసేటువంటి ప్రతి పని అంగీకారంగా ఉండాలని ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ ఉదయకాల ప్రార్థన ఈ రోజుని మొట్టమొదటిది సిద్ధపరచుకోవడానికి, రెండవది ఈరోజు మనం సంతోషంగా ఉండటానికి, ఈరోజు మనం బలహీనలతో బలము పొందుకోవడానికి, నాలుగవది మనము ఏ పరిస్థితుల్లో భయపడతామో ఆ భయములన్నిటిలోంచి విడుదల పొందడానికి, ఐదవది మనము ఈ దినము చేసే ప్రతి పని కూడా ఆయన దృష్టికి అంగీకారముగా ఉండడానికి ఈ ఉదయకాల ప్రార్థన మనం కలిగి ఉండటకై దేవుడి రీతిగా మనను సమకూరుస్తూ వచ్చాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక
గడిచిన రాత్రంతయు కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని కలిగించి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా అయా మరి మీ దాసురాలు దైవజనురాలు ఎసేరమ్మ గారు మన పాష గారు వారి ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా మేము నీ పిల్లలుగా బలపడటానికై అయా ప్రభ ఈ రోజును మా జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి, ఈరోజు సంతోషం కొరకు, ఈరోజు బలహీనతో బలము పొందుకోవడానికి, భయము నుండి విడుదల పొందడానికి, నీ దృష్టికి అంగీకారముగా ఉండుట కొరకై మా కొరకు ఏర్పాటు చేయబడిన ఈ మీట్ గ్రూపులో చేరు ప్రార్థించే ధన్యత మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దయగల రాజా, కృపగలిగిన దేవ, ఈ గూగుల్ మీట్లో ఉన్నటువంటి వారందరిని కూడా మీరు దీవించండి. నీ కృపా కాపుదల భద్రత అనుగ్రహిస్తారమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి నాయన. అలాగే నాయన దయగల రాజా ప్రసాద్ని ఒక్కసారి నీ కృపలో మీరు దర్శించండి అయ్యా. మీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభువా. తనలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి మరి మీ గాయపడిన హస్తంతో ముట్టి నరములు కంఠములు ఎముకలను సడలింప దయచేసి నీ జీవముతో నింపి ప్రభువా తనను తిరిగి లేవనెత్తి నీ సాక్షిగా పాత్రగా నిలబెట్టుకోమని, ఆ కుటుంబానికి గొప్ప రక్షణ దయచేయమని, ఆ ప్రాంతంలో నీ స్తంభముగా నీ సాక్షిగా బిడ్డ ప్రసాద్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా నిలబెట్టండి నాయన. అదే రీతిగా నాయన మరి దైవజనులు నాయన ప్రభు మరి పాషమ్మ గారు ఎస్తేరమ్మ గారిని బట్టి పాష గారిని బట్టి స్తోత్రాలు. వారిని దీవించండి, మంచి ఆరోగ్యమును దయచేయండి. వారు చేసేటువంటి ప్రతి ప్రయత్నమును సఫలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వృద్ధుల ఆశ్రయము కొరకై మరి చిల్డ్రన్ ఫౌండేషన్ కొరకై వారు పడుతున్న ప్రయాసమును మీరు ప్రభు వ్యర్థము కాకుడున్నట్లుగా ఆకాశ వాకులు విప్పి గొప్ప అద్భుత రీతిలో ద్వారము తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపించడం నాయన. ఇదిగో నాయన వారి యొక్క మనైనా దయగల రాజా వీసా విషయంలో ప్రభు ఆటంకాలు తప్పించండి ప్రభు. క్షేమముగా మరి దేశాలు ప్రయాణం కొరకై వారిని సమస్తమును సమకూర్చి సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. పెద్ద కుమారుడు విషయంలో ప్రభువా యేసు నామములో ప్రభువా, ఎందుకంటే మా జడ్జివి, మా లాయర్వి, మా న్యాయాధిపతివి నీతిగల న్యాయాధిపతివి నీవే కనుక ప్రభువా ఒక్కసారి కనికరించి అద్భుత రీతిలో ప్రభు ఇరుపక్షాల వారి విషయంలో సమాధానం కలిగించి ఆ యొక్క ప్రభువా వారు మరి కోర్టు సమస్య నుంచి విడిపించి గొప్ప సమాధానమును విడుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభువా. మరి చిన్న కుమారుడు జాబుకై స్తోత్రాలు. ఆవిడను కూడా మీరు దర్శించి మంచి జాబుని, ఉన్నతమైన స్థితిని తనకు కలిగిస్తున్నామని ప్రార్థిస్తున్నా ప్రభువా. ఎలాగనైనా మరో కుమారుడు కుటుంబాన్ని కూడా దీవించండి. కుమార్తెను వారి కుటుంబాలను దీవించండి అయ్యా. వారి కుమార్తెనైనా చీటిల్లో మరి కట్టు మరి అనేకమైన పరిస్థితులు ఇరుక్కుపోయింది, వాటి నుంచి విడిపించండి. అక్కడ కూడా ప్రభువా సమాధానం కలిగించి వారి బిడ్డలను చూచినప్పుడు అవతల వారికి దయపుట్టించి ప్రభువా ఏదైతే మోసగించాలనుకున్నారో ఆ మోసమును ప్రభువా తొలగించి వారికి సంతోషము సమాధానము నీ కృప వారికి అనుగ్రహిస్తురమ్మని, వారి బిడ్డల చదువులు కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభువా ఈ గూగుల్ మీట్లో చేరిన వారందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి వారి అవసరతలు అక్కర్లు తీర్చి మహిం పొందుకోమని, అల్పుడైన నన్ను నా కుటుంబాన్ని బిడ్డలను దీవిస్తారమ్మని వేడుకుంటూ ఈ దినమంతటిలో మా పనుల్లో, ఆలోచనలో, ప్రయత్నాల్లో, పరిచర్యలో, రాకపోకల్లో మాకు తోడుగా ఉండి నీ కృపా కాపుదల క్షేమాన్ని కలిగించమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున నిన్ను ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సందేశం చెప్పిస్తున్నాను, చెప్పిస్తున్నాను. కిషోరయ్య గారు ప్రార్థన చేస్తారండి. కిషోరయ్య గారు ప్రేర్ అయిపోయిన తర్వాత భారతి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నామండి. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి నెరవేరును కాక మా అనుదినాన్ని నేడు మాకు దయచి మా ఎడల అపరాధం చేసే వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మా మనుషులను తగ్గిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్యతోడు సంపూర్ణమైన భక్తి కలిగినట్టుగా మరి సంపూర్ణమైన ప్రార్థన పరులుగా ఏకాంత ప్రార్థన చేరిన మనందరికి ప్రభుతోడు నడిపించుకును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.